ఆహార కల్తీ సమస్య ప్రజారోగ్యానికి తీవ్ర సవాలుగా మారిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోరారు. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కల్తీ ఆహారం కారణంగా దేశంలో ఏటా సుమారు 10 కోట్ల మంది అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. నిత్యం ఆసుపత్రులకు వెళ్లే వారిలో 20% మంది కల్తీ ఆహార బాధితులేనని పేర్కొన్నారు. ఆహార భద్రత సూచి 2023-24 ప్రకారం ఆహార కల్తీ నివారణలో కేరళ, తమిళనాడు మొదటి 2 స్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ 28వ స్థానంలో ఉందని విమర్శించారు. ఇచ్చిన నివేదిక ప్రకారం దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 10 కోట్ల మంది ప్రజలు కల్తీ ఆహారం తినడం వల్ల హాస్పిటల్ పాలవుతున్నారు. అదేవిధంగా ప్రతి నిత్యం హాస్పిటల్స్కు వెళ్ళే వారిలో 20% మంది కల్తీ ఆహార బాధితులనే విషయం గణాంకాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఆహార కల్తీ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం 1954 సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. తదుపరి 2006 సంవత్సరంలో ఆ చట్టం స్థానంలో మరింత కఠిన నిబంధనలు రూపొందిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం FSSAI అనే చట్టాన్ని కూడా తేవడం జరిగింది. కానీ ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆహారంలో కల్తీ జరగకుండా నివారించలేకపోతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం అవసరమైనటువంటి సిబ్బంది లేకపోవడంతోనే ప్రధాన సమస్యగా ఉంది. అదేవిధంగా కల్తీని నిర్ధారించే దానికోసం అవసరమైనటువంటి పరీక్షలు చేసేదానికి అవసరమైన ల్యాబులు కూడా ఎక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆహార భద్రతా సూచనలు విడుదల చేస్తే ఆహార కల్తీ నివారణలో పొరుగు రాష్ట్రాలైనటువంటి కేరళ మొదటి స్థానంలోనూ, అదేవిధంగా తమిళనాడు 2వ స్థానంలో ఉంటే నాటి వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ 28వ స్థానంలో నిలిచిందంటే ఈ రాష్ట్రంలో కల్తీ నివారణ ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది.